నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే ప్రముఖ గాయకుడు సాయి చంద్ జయంతి వేడుకలు కల్వకుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కర్తాల్ మండల కేంద్రంతో పాటు వెల్దండలో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. కర్తాల్లో నిర్వహించినటువంటి సాయి చంద్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సాయి చంద్ సతీమణి రజనితో పాటు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు జడ్పీటీసీ దశరథ్ నాయక్ పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నేత మల్లెపాకుల ఎల్లయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందడం జరిగింది. ఆ వార్త తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి వాళ్లకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపినటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, పలువురు బీఆర్ఎస్ నేతలు ఈ పరామర్శలో పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆరోగ్య మిత్రాలు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపి అంబేద్కర్కు వినతి పత్రం అందజేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆరోగ్య మిత్రాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లలో ఒక గోదాంలో అంటే ప్లాస్టిక్ పైపులు ఇవన్నీ ఉండేటువంటి గోదాంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్లో అక్కడ దాంట్లో ఉన్నటువంటి పైపులతో పాటు అవన్నీ కూడా దగ్ధమవుతున్నటువంటి విషయాన్ని సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ఫైర్ అండ్ పోలీస్ రెవెన్యూ సిబ్బంది కూడా అంత అక్కడికి వచ్చేసి ఫైర్ సిబ్బంది సహాయంతో అక్కడ మంటలు ఆర్పినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా చాలా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రమాదవశాత్తు అనుకోని సంఘటనలు ప్రమాదవశాత్తు జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి విద్యుత్ వద్ద చాలా జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజలకు విన్నవించినటువంటి పరిస్థితి.